లక్షలాది ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన శుభవార్తనందించింది. ఇది ఏపీలో నివసిస్తున్న పెన్షనర్లకు, హైదరాబాద్‌లో స్థిరపడి అక్కడే నివసిస్తున్న పెన్షనర్లకు కూడా అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పరిధిలోని హెల్త్ కార్డులు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎదురవుతున్న వైద్య సేవలు, చికిత్సలు, మెడికల్ క్లెయిముల పరిష్కారంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సమస్యల సత్వర పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఇప్పుడు ప్రభుత్వం మరింతగా విస్తరించింది. పెన్షనర్లకు, ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లకు కూడా చోటు కల్పించి వారి హెల్త్ కార్డు సమస్యలను, మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిముల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలు కల్పించింది. మొన్న 20వ తేదీన విడుదల చేసిన కొత్త ఈహెచ్ఎస్ కమిటీలో ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్పులు తెలుసుకునే ముందు ఈ కమిటీలో ఎవరెవరున్నారో, ఈ కమిటీ ఏం చేయగలదో ఇక్కడ ముందుగా చూద్దాం. దీంతోపాటు ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు సంబంధించి పరిష్కరించాల్సిన 4 అతి ముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో ముందు చూద్దాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలు. ఎంపానల్డ్ ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్స విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అదనంగా చాలా సొమ్ము చెల్లించాల్సి వస్తుందని, అసలు కొన్ని ఆసుపత్రుల్లో వైద్యమే చేయడం లేదని, మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిములు సంవత్సరాల తరబడి పెండింగ్లు ఉండిపోతున్నాయని, అనేక రకాల సమస్యలను ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుండో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉండడంతో ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. దీనికోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని డిసెంబర్ 2025లో జీవో నెంబర్ 880 ద్వారా ఏర్పాటు చేసింది. దీనిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా, సభ్యులుగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ఎక్స్పెండిచర్ అండ్ హెచ్ఆర్ సెక్రటరీ, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని నియమించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓకు మెంబర్ అండ్ కన్వీనర్ బాధ్యతలు అప్పచెప్పారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలపత్తి విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లను సభ్యులుగా నియమించారు. అయితే ఉద్యోగ పెన్షనర్ వర్గాలు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కమిటీలో మరింత మందికి చోటు కల్పించాలని కోరుతూ విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తుల మేరకు మార్చి 23వ తేదీన జీవో నెంబర్ 21 విడుదల చేశారు. దీని ద్వారా ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు జి రామకృష్ణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రిలకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. అయితే హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో స్థిరపడి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వేలాది మంది ఏపీ పెన్షనర్ల సమస్యలను, వారి క్లెయిముల సమస్యలను ప్రభుత్వానికి ఎవరు వినిపిస్తారు? అందుకే కమిటీని మరింతగా విస్తరించాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 2 రోజుల క్రితం 20వ తేదీన ప్రభుత్వ కార్యదర్శి జి వీరపాండియన్ జీవో నెంబర్ 662ను విడుదల చేశారు. పైన ప్రస్తావించిన 3 జీవోల కాపీలు ఈ వీడియోలో ఇవ్వబడ్డాయి, పరిశీలించండి. కొత్త జీవో 662 ప్రకారం అమరావతికి చెందిన ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి వెంకటేశ్వర్లతో పాటు హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్ల సంఘం ప్రెసిడెంట్ నళిని మోహన్ కుమార్లను కూడా ఈ కమిటీలో నూతన సభ్యులుగా నియమించారు. ఈ నిర్ణయం పట్ల హైదరాబాద్లోని ఏపీ పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కమిటీలో తమ ప్రతినిధులకు చోటు కల్పించడం వల్ల హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ పెన్షనర్ల హెల్త్ కార్డు సమస్యలు, ఆసుపత్రుల ఎంపానల్మెంటు, అలాగే క్లెయిమ్స్ పరిష్కారంపై ఇకపై ఎంతో వేగంగా, పారదర్శకంగా పూర్తవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విధి విధానాలు మరింత సక్రమంగా అమలు కావడమే కాకుండా విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పూర్తి భరోసా లభించినట్లయింది. అయితే కమిటీ ఏర్పాటు వల్ల కలిగే లాభం కొంత మేరకు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నట్లు పూర్తి నగదు రహిత చికిత్స లేదా కనీసం 5 లక్షల పరిమితితో హెల్త్ కార్డులు జారీ, మరిన్ని వైద్య చికిత్సలకు అనుమతి వంటి సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తి నగదు రహిత చికిత్స అందించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో 2-3 సార్లు చర్చలు జరిపారు. కానీ అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. మరోపక్క తెలంగాణలో కొద్ది నెలల క్రితమే పూర్తి నగదు రహిత చికిత్సకు అనుమతినిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇక్కడ కూడా ఇలాంటి పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.